నమస్తే వనితా హెల్ప్లైన్ కి స్వాగతం. మొన్ననే సంక్రాంతి సెలవులు ముగిశాక ఇక దాదాపుగా పిల్లలకు సెలవులన్నీ ముగిసినట్టే. ఇక రాబోయేవి కేవలం పరీక్షలే. ముఖ్యంగా మార్చి దగ్గరకు వస్తుంటే ఇప్పుడు మనందరికీ తెలుసు పబ్లిక్ ఎగ్జామ్స్ అన్ని కూడా దాదాపుగా మార్చిలోనే ఉంటాయి. మార్చిలో మొదలైతే మళ్ళీ మే జూన్ దాకా ఎంట్రన్స్లు కూడా తప్పదు మనకు. సో ఖచ్చితంగా చూస్తే ఒక గట్టిగా 2 నెలలు కూడా లేవు. అంటే దాదాపుగా 40-50 రోజుల దూరంలోనే పరీక్షల నేపథ్యంలో ఇప్పుడు ఇక పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఇళ్లన్నీ కూడా పిల్లల చదువుకు అనుగుణంగా తయారవలసిన ఒక సమయం ఆసనమైంది. సో ఇళ్లను పిల్లల చదువులకు అనుగుణంగా పరీక్షలకు అనుగుణంగా మార్చడం ఎలా అన్నది మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రశ్నలు కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు 2 అతిథులు ఉన్నారు. విజేత గారు అడ్వకేట్, జవహర్లాల్ నెహ్రూ గారు సైకాలజిస్ట్. సో నెహ్రూ గారు, మీరు ఎప్పుడు చెప్తారు చదువులంటే పరీక్షలు అంటే పిల్లలకే కాదు ఇంట్లో అందరికీ కూడా అప్పుడే పిల్లలు పరీక్షలు ప్రశాంతంగా రాస్తారు అని. సో ఎట్లా మీరు దాన్ని ఎట్లా చెప్తారన్నమాట? ప్రాక్టికల్గా అండి ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఇందాక మీరు చెప్పినట్టు పండుగల వరకు ఉన్న వాతావరణం ఒకటైతే ఈ రాబోయే 50 రోజుల్లో కూడా ఫ్యామిలీ మధ్యన కంపల్సరీగా కోఆర్డినేషన్ ఉండాలండి. కోఆపరేషన్ లేకపోయినా పర్వాలేదు. చాలా మంది అనుకుంటుంటే కోఆపరేషన్ ఉండాలి అనుకుంటారు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ కోఆర్డినేషన్ మాత్రం 100% ఒకరి తర్వాత ఒకరికి ఉండాలి. అంటే రాబోయే 50 రోజుల్లో ఒక చర్య తర్వాత జరిగే పరిణామాన్ని, ఆ చర్య నుంచి మీరు ఆశిస్తున్న ఫలితం గురించి ఒక అవగాహన స్పష్టంగా కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి. అంటే ఏ పరీక్షలు పిల్లలు వెళ్తున్నారు, ఏ సబ్జెక్టులు అవసరం ఉంటాయి, ఈ సందర్భంలో ఎటువంటి ఎక్స్ట్రా కోచింగ్ కానీ లేదా ఎక్స్ట్రా బుక్స్ కానీ కావాలా, లేదా ఈ పరీక్షలు అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ మీద వీళ్ళు మళ్ళీ ఫర్దర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంది, వేరే ప్రదేశాలు వెళ్ళడానికి ఉందా, ఇక్కడ ఎటువంటి ఆర్థిక సమస్యలు అవసరం అవుతాయి, అంటే ఆ టైంలో కట్టాల్సినకి అవసరమైనటువంటి ఫీజులు కానీ లేదా వేరే వీళ్ళు పంపడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఆ కుటుంబంలో కోఆర్డినేట్ చేసుకోగలగాలి. అంటే ఒక విధంగా ఈ 100 days కూడా ఈ రోజు నుంచి పక్కడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏ రోజుకి జరగాల్సిన పని ఆ రోజుకి అక్కడ అయిపోతూ ఉండాలి. ఇక్కడ అమ్మ నాన్నగారు ఊళ్ళో ఉన్నారా లేదా, లేదా అమ్మగారు బిజీగా ఉన్నారా లేదా అన్నట్టు కాకుండా చేయాల్సిన తేదీగా అప్లికేషన్ అక్కడికి వెళ్ళిపోవడం. సపోజ్ ఒక పిల్లలందరూ పాస్పోర్ట్ ఫోటోలు రెడీ చేసుకోవడం కానీ, లేదా సర్టిఫికెట్స్ అన్ని జెరాక్స్ తీసి సెట్గా పెట్టుకోవడం కానీ, లేదా ఏ యూనివర్సిటీస్ నుంచి ఏ అప్లికేషన్స్కి లేదా ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు వీళ్ళు అప్లై చేయబోతున్నారు, ఆ టెస్ట్లు ఎక్కడ జరగచ్చు, ఏ సెంటర్స్లో ఉండొచ్చు, వాటి మీద నియర్ బై పాయింట్ ఏంటి, లేదా తల్లిదండ్రులు ఎవరు తీసుకెళ్ళాలి, లేదా ఒకవేళ అక్కడికి వెళ్తే ఒక తల్లి ఒక్కళ్ళే ఉన్నా లేదా తండ్రి ఒక్కళ్ళే ఉన్నా కూడా అక్కడ ఎటువంటి అకామిడేషన్ ఏర్పాట్లు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడే తల్లిదండ్రులు ఫిబ్రవరిలోనే ప్లాన్ చేసుకున్నట్లయితే మార్చి ఎగ్జామినేషన్ టైంలో పిల్లల ముందు డిస్కస్ చేయడం కానీ, పిల్లల్ని ఒత్తిడి గురి చేయడం కానీ జరగక్కర్లేదండి. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎక్కువ మార్కులు వస్తేనే లోకల్ సీట్ వస్తుంది, లోకల్ సీట్ వస్తేనే నేను వీళ్ళు చదివిస్తాను అనేటువంటి ఒక ఒత్తిడి ఎప్పుడైతే పెడతారో వీళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ చాలా దెబ్బతింటాయి. సో పిల్లలు ఏ స్టడీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 10th క్లాస్ ఆర్ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్, తను చదువుతున్న చదువుకి ఏమైనా అన్ని బుక్స్ ఉన్నాయో లేదా, సెలవులు పూర్తయిపోయినాయి కాబట్టి రాబోయే పరీక్షలు బాబు దగ్గర అన్ని నోట్స్ ఉన్నాయో లేదా, ఈ టైంలో నేను ఎంత ఎక్కువ టైం పిల్లాడు కేటాయించాలి, అది ఫాదర్ ఎంతసేపు కూర్చోండి, మదర్ ఎంతసేపు కూర్చోండి. మధ్యలో వాళ్ళు చదువుతున్నప్పుడు ఇండోర్ గేమ్స్ కంపల్సరీగా పిల్లలతో తల్లిదండ్రులు ఆడాలండి. అది వాళ్ళతో ఒక అరగంట కూర్చుని మెల్లిగా చర్చించుకుని ఇద్దరు కూర్చుని ఆడే ఆటలు కంపల్సరీ ఆడాలి. ఇక్కడ పిల్లలకు ఓడిపోవడం కూడా నేర్పాలి, వాళ్ళు ఓడిపోవడం కూడా నేర్పాలి. అంటే ఈ ఓర్పు, ఈ ఓటమి అనేది పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పామో ఈ ఓటమి శాస్త్రం కాదు, రేపు నువ్వు ఎగ్గుతావు అన్న ఆలోచన పిల్లలకి ఈ టైంలో బాగా ఇవ్వగలిగితే రేపు పరీక్షలో ఒక సబ్జెక్ట్ రాకపోయినా, ఒక లెసన్ రాకపోయినా అది ఒత్తిడిగా ఫీల్ అవ్వకుండా రేపు మళ్ళీ చదువుతాను నాకు వస్తుంది అన్నటువంటి తత్వం పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక విధంగా వాళ్ళ కోఆర్డినేషన్, అంటే వాళ్ళని వాళ్ళు ఎదుర్కొని వాళ్ళ సమస్యను వాళ్ళు ఎదుర్కొనే తత్వానికి వాళ్ళ బిహేవియర్ తయారైపోతుంది. ఎప్పుడైతే ఒక బిహేవియర్ కోఆర్డినేషన్ ఫ్యామిలీలో అందరికీ తయారైందో అక్కడ ఎటువంటి అనాలోచిత సమస్య వచ్చినా కూడా, అంటే పరీక్ష ముందు రోజు కానీ, పరీక్ష రోజు కానీ, ఈవెన్ పరీక్ష గంట ముందు కానీ ఆ కుటుంబంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా అందరూ దాన్ని సంసిద్ధంగా ఎదుర్కొని ఆ ఒక వ్యక్తి నుంచి బయటపడడానికి, ఈ సంవత్సర కాలంలో వాళ్ళందరూ పెట్టిన శ్రమకి సరైన ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. బట్ చాలాసార్లు ఒక మేజర్ ఇష్యూ మనకు అనిపించేది ఏంటంటే దాదాపుగా పరీక్షల దగ్గరకు వచ్చాక మనం ఆ టైంలో దీనికి సంబంధించి ఇక్కడ డిస్కషన్ పెడితే కూడా మా వాళ్ళు ఫలానా దానిలో వీక్గా ఉన్నారని కరెక్ట్గా పరీక్షకు వారం ముందే తెలుస్తుంది వాళ్ళకు. అంటే అలాంటివి కూడా ఇప్పుడే చూసుకోవటం అనేది సో దట్ వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు గత 9 నెలలుగా లేదా గత 6 నెలలుగా గత 7 నెలలుగా పిల్లవాడు ఏం చదువుతున్నారు, పాప ఏం చదువుతుంది, పాప అన్ని నోట్స్ సక్రమంగా ఉన్నాయా లేవా, దీన్ని పాప అడగక్కర్లేదు. పాప డే టు డే స్కూల్ వైజ్ వెళ్తూ ఉంటుంది. పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ సందేశ్ ఏదైతే వస్తున్నాయో ఈ పేరెంట్స్ ఇద్దరు కూర్చుని పిల్లల పుస్తకాలన్నీ లైన్లో తీసుకుని అన్ని కోఆర్డినేట్గా ఉన్నాయా లేవా, నీట్గా ఉన్నాయా లేవా, మధ్య మధ్య ఎక్కడైనా టీచర్స్ ఇచ్చిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ కామెంట్స్ని స్టూడెంట్ ఫుల్ఫిల్ చేసిందా లేదా,
దీనికి ఏమైనా అడిషనల్ ఎక్స్ట్రా వర్క్ కావాలా, లేదా నోట్స్ కావాలా, మెటీరియల్ కావాలా అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం కానీ, ఆ టీచర్ని కలవడం కానీ, ఒక విధంగా ఇంట్లో పూర్తిగా ఆల్ ఎమ్యునేషన్ ఈజ్ రెడీ ఫర్ వార్ అన్నట్టు పిల్లవాళ్ళని తయారు చేసినట్లయితే ఏదో విధంగా ఆ విద్యార్థి ఆ పరీక్ష నుంచి బయటపడడానికి అవకాశం. బట్ వార్ వాతావరణం ఉంటే కూడా మంచిది కాదు కదా. అంటే వార్ అంటే నేను ఎదుర్కోవడానికి వెళ్ళమంటే లేదండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి సంసిద్ధత చేయమంటున్నాను. అంటే నేను యుద్ధం నెగ్గడానికి వెళ్ళినప్పుడు ఒక్క ఆయుధంలో పట్టుకుని వెళ్తే నెగ్గడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో రకరకాల ఆయుధాలతో సంసిద్ధం చేసినప్పుడు అంటే పిల్లవాడికి సపోజ్ జస్ట్ చాలా ఇళ్ళలో డిక్షనరీ కొనండి, 2-3 డిక్షనరీలు కొని పెట్టచ్చు. ఒక చిన్న డౌట్ వచ్చినప్పుడు అర్థం డిక్షనరీ రిఫర్ చేయొచ్చు, ఒక బిబ్లియోగ్రఫీ పెట్టుకోవచ్చు, అండ్ ఒక ఎన్సైక్లోపీడియా పెట్టుకోవచ్చు, ఒక రిఫరెన్స్ బుక్స్ తీసుకురావచ్చు, ఒక 7-8 రిఫరెన్స్ బుక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఒక సినిమాకి ఖర్చు అవుతుంది ఆ పిల్లవాడికి. ఎన్ని రిఫరెన్స్ బుక్స్ ఇంట్లో ఉంటాయో. అబ్దుల్ కలాం గారు మాట అంటారు, ప్రతి ఇంట్లోనూ ఒక లైబ్రరీ ఉన్నట్లయితే పిల్లలు బయట వెళ్ళి చెడు అలవాట్లు జరగవు అనేసి. సో మంచి మంచి పుస్తకాలు, అతనికి సంబంధించిన పుస్తకాలు, అతనికి కొంచెం ఉత్తేజం కలిగించే పుస్తకాలు ఆ టైంలో మనం పిల్లలకు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి పట్నాశక్తి అలవాటు అవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ చదువు అలవాటు చేసుకుంటారో దాన్ని అర్థం చేసుకుంటారండి. వాళ్ళకి మనం సైమల్టేనియస్గా నోట్స్ ప్రిపేర్ చేయమని కూడా ఈ టైంలో చెప్పొచ్చు. చెప్పినప్పుడు అవుతుంటే అది ఒకసారి చదివింది కంట్లో ప్రవహించి మెదడు ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి చేతికి వచ్చి రాయడం జరిగింది అంటే ఆ సబ్జెక్ట్ అతని శరీరం మొత్తం ప్రవహించింది కాబట్టి మర్చిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. చదివేటప్పుడు పక్కన శబ్దాలు ఉన్నట్లయితే అది చదువుకునే నోట్లోంచి శబ్దంగానే మారుతుంది తప్ప అది మొదల్లో వెళ్ళడం తక్కువ అవకాశం. దిస్ ఇస్ ఆల్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పేరెంట్స్. కంపల్సరీ పేరెంట్స్ ఉండాలి. కమ్ బ్యాక్ అండి, అంటే చాలా చోట్ల మనం చూస్తున్న సమస్య పేరెంట్స్ ఇన్వాల్వ్ కాకపోవడమే ప్రధానమైన సమస్య. ఇదే కోఆర్డినేషన్ అండి. జస్ట్ కమ్ బ్యాక్ అండి, ఒక కాల్ తీసుకున్నా. హలో 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 చెప్పండి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అదే ప్రాపర్టీ గురించి నాకు రూల్స్ తెలియండి, కొంచెం చెప్తారేమోనని. మీ సమస్య చెప్పండి. అంటే యాక్చువల్గా రిలీజ్ అవ్వడం ఇష్టం లేదు, కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమోనని. ఇప్పుడు మీ పేరు మాకు తెలియదు, మీ స్వాచ్యతమా మీ తాతగారు రాస్తా అది చెప్పండి, విషయం చెప్పండి. మీరు ఎవరి గురించి పేర్లు ఏం చెప్పకుండా విషయం చెప్పండి, లేకుండా మేమేం చెప్పగలం ఆన్సర్. అదే ఫాదర్స్దేనండి, ఫోర్ ఫాదర్స్ కాదు, ఫాదర్స్దే. ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ గురించి అడుగుతున్నారు మీరు. ఓకే, ఆయన ఉన్నారమ్మా? లేరు, ఫాదర్ లేరు, మదర్. ఆయన చనిపోతున్నప్పుడు బిల్లు ఏమైనా రాశారా? లేదండి, లేదు, ఎటువంటి రాయలేదు. సో ఫాదర్ స్వాచ్యత ఆయన వీలునామా రాయకుండా పోయారు కాబట్టి సెక్షన్ 8 హిందూ ఆస్తి చట్ట ప్రకారం మీకు మీ మదర్ కి ఇద్దరికి వస్తుంది, అంటే సమానంగా వస్తుంది. అంటే మీరు ఎంతమంది చెప్తారా? అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా సమానమైన హక్కు వస్తుందండి. మీ అంటే దీన్ని ఏంటంటే ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటారు. సో ఆ వీలునామా రాయకుండా ఉన్నారు కాబట్టి మీ మదరు, మీకు ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి అందరికీ కూడా సమానమైన హక్కు వస్తుంది. సో బేసిక్గా పిత్రార్జితంలో ఎటువంటి హక్కు అయితే ఉంటుందో ఇప్పుడు మీ నాన్నగారి ఆస్తిలో కూడా మీకు అదే హక్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన విల్లు రాయకుండా చనిపోయారు కాబట్టి అది ఇంకా పిత్రార్జితం కిందకి మారిపోతుంది అనమాట. ఒకసారి ఆయన విల్లు రాసుంటే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, రాయలేదు కాబట్టి మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీ మదర్కి కూడా సమానమైన హక్కు అందులో ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో, ఓకే రైట్. సో సక్సెషన్ యాక్ట్ గురించి సార్ ఐ విల్ కమ్ బ్యాక్. సక్సెషన్ యాక్ట్కు వచ్చినప్పుడు ఒకటి పిత్రార్జితంకి అయితే ఒక లెక్క ఉంది, ఇప్పుడు కూడా స్త్రీలకు ఆస్తి హక్కు వచ్చింది. బట్ దీన్ని ఇంటర్స్టేట్ అన్నారు కదా, విల్లు రాయకుండా చనిపోయినప్పుడు అది కూడా ఈక్వల్లీ పిత్రార్జితం అవుతుంది. అంటే ఇది మదర్కి సంబంధించి ఈక్వల్ పిత్రార్జితం కాదు. ఇదేంటంటే ఎప్పుడైతే వీలునామా రాయకుండా స్వార్జితమైన ఆస్తి ఉందో అది స్త్రీలదైనా కావచ్చు, ఇంట్లో అంటే మదర్ రూల్స్ వేరే వేరే కదా. అయితే స్త్రీల దానికి ఏమవుతుందంటే ఒకవేళ పిల్లలు లేనప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఇదే రూల్ కానీ పిల్లలు లేనప్పుడు ఆమె తల్లిదండ్రులు తర్వాత ఎక్కడి నుంచి ఆస్తి వచ్చిందో వారికి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఫాదర్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం సెక్షన్ 8 దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీలో అందరికీ కూడా సమానమైన హక్కు ఆ ఆస్తిలో ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఉండదు. అదే ముస్లిమ్స్ అయితే మీకు అందరికీ తెలిసిందే, వాళ్ళకి 2/3 ఉంటుంది, వీళ్ళు 1/3 ఉంటుంది. అందులోనే ఆ 1/3 లోనే మళ్ళీ ప్రపోర్షనేట్ షేర్స్ ఉంటే పంచుకుంటారు. ఇకపోతే క్రిస్టియన్స్ కి యాజ్ పర్ ద మన హిందూస్ కి ఎలా అయితే ఉందో ఇంటర్స్టేట్ సక్సెషన్ వాళ్ళకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు అంటే అన్ని కూడా రాతపూర్వకంగా చేసుకునే వీలు అక్కడ ఉంటుంది.
సో ఇలా ప్రతి వాళ్ళకి వారి పర్సనల్ లాస్ బట్టి ఉన్నాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మేడం మాకు మా నాన్న అమ్మ చనిపోయారు మేడం. ఒక జాబ్ జరిగింది మేడం. రాస్తుందమ్మా ఉన్నప్పుడు చిన్నమేకి 2 ఎకరాల భూమి, పెద్దమేకి 2 ఎకరాల భూమి మేడం. మళ్ళీ అమ్మ 30 ఎకరాల భూమి తీసుకున్నాం మేడం చనిపోయేటప్పుడు. ఇద్దరు మనం చనిపోయినప్పుడు మా పెద్దమే రాలేదు మేడం, చిన్నమే ఖర్చు పెట్టుకున్నాడు. మళ్ళీ అమ్మ చనిపోయినా ఇప్పుడు మీ సమస్య ఏంటమ్మా? మీకు ఆస్తి ఇవ్వలేదా వాళ్ళు? మాకు కట్నాలు మీ పెళ్ళి ఎప్పుడైంది? అన్నది కావాలని మీ పెళ్ళి ఎప్పుడైంది? ఆవిడ సమస్య ఈవిడికి రావటం కాదు, వాళ్ళ పెద్దన్నయ్య అడుగుతున్నట్టున్నాడు. పెద్దన్నయ్యకి ఎలా తల్లిని తండ్రిని చిన్నన్నయ్య చూశాడు కాబట్టి ఆయనకే రావాలనేది ఆవిడ సమస్య, ఆవిడ అభిప్రాయం కావచ్చు. అంటే వీళ్ళకి ఆస్తి గురించి కదా, మీ ఇద్దరు నీకు మీ అక్కకి వచ్చే ఆస్తి గురించి కదా మీ ప్రశ్న? ముగ్గురికి ఏమి ఇవ్వలేదమ్మా ఆస్తులు? అప్పుడు కట్నం వేయలేదు మేడం. అప్పుడు మాకు నాకు 10,000 ఇచ్చింది, మాకు 5,000 కట్నం మా చెల్లికి మేడం. ఎప్పుడు పోయారమ్మా అమ్మ నాన్న ఇద్దరు? నాన్న ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే 3వ సంవత్సరం మేడం. కాబట్టి 2005 తర్వాత జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా సమానమైన హక్కు ఉంటుందమ్మా. వాళ్ళు ఇవ్వకపోతే మీరు అంటే ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి న్యాయ సేవాధికార సంస్థలో ఒకసారి మీరు అంటే కోర్టులో కేసు కాకుండా ముందస్తుగా సెటిల్మెంట్ కోసం మీరు ప్రీ లిటిగేషన్ కేసు అని వేసుకోవచ్చు. దీనికి మీకు ఆడవాళ్ళు కాబట్టి మీ ఇద్దరికి కూడా ఫ్రీగా అంటే ఉచితంగా మీకు న్యాయ సహాయం అందుకునే వెసులుబాటు ఈరోజు న్యాయ సేవాధికార సంస్థ కల్పించింది. మీరు అప్లికేషన్ పెట్టుకుని ముందస్తుగా మీ సమస్య పరిష్కారం కోసం ఒక అప్లికేషన్ కనుక మీరు ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం ద్వారా మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. అది అవ్వకపోతే అప్పుడు మీరు కోర్టులో వేసుకోవడానికి కూడా మీకు న్యాయ సహాయాన్ని ఉచితంగా అడ్వకేట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరెవరూ కూడా డబ్బులు లేవు కోర్టుకు వెళ్ళాలి అని భయపడే అవసరం కూడా లేదు. సో గోయింగ్ బ్యాక్ టు దిస్ అగైన్ మళ్ళీ ప్రాపర్టీ ఇష్యూ అనుకోండి, ఇంటర్స్టేట్ అండ్ మనం సక్సెషన్ గురించి మాట్లాడుకున్నాం. స్వార్జితం అయితే కానీ బిల్లు రాయకుండా అతను చనిపోతే భార్యకి పిల్లలకి సమానంగా హక్కు వస్తుంది. పిత్రార్జితం ఉండి అప్పుడు అతను చనిపోతే అప్పుడు అందులో భార్యకి హక్కు ఉంటుందా, ఐ మీన్ పిల్లల తల్లికి హక్కు ఉంటుందా? అంటే ఇప్పుడు హస్బెండ్ లేరు అనుకోండి, భర్త లేరు, సో భార్య రిప్రజెంటేటివ్ గా భార్య తీసుకునే హక్కు ఉంటుంది. రైట్. అలాగే పిల్లలకు కూడా రిప్రజెంటేటివ్ రైట్స్ ఉంటాయి మనకి, అంటే వారసత్వం రైట్ కింద. ఒకవేళ పిల్లలు ఉండి అంటే ఆ పిత్రార్జితం సంబంధించి ఎవరైతే ఉన్నారో మనవడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్య హక్కు వారికి వచ్చేస్తుంది. కానీ ఆ మనవడికి భార్య ఉందనుకోండి, మనవడు లేనప్పుడు మాత్రమే అతని భార్యకి హక్కు వస్తుంది, అంటే రిప్రజెంటేటివ్. దట్ వే తల్లికి కూడా వస్తుంది, దట్ వే అలాగే తల్లికి కూడా వస్తుంది. ఓకే. అంటే ఎప్పుడు అతను లేనప్పుడు మాత్రం, లేనప్పుడు అతను ఉన్నంతసేపు ఆవిడికి పిత్రార్జితంలో ఏ హక్కు ఉండదు, భార్యకి హక్కు ఉండదు. ఎందుకంటే భర్తకు వస్తుంది కదా, ఎలా భర్తకు వస్తుంది కాబట్టి పిల్లలకి మాత్రం అట్లా. రైట్. యా, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో హలో చెప్పండి. ఏంటండి, నేను మా అత్తగారు పుస్తకాల కింద పొలం ఇచ్చారండి. ఓకే. పుస్తకాల కింద పొలం ఇచ్చారండి. ఓకే. పొలం ఇప్పుడు ఏమో అడ్డం తిరుగుతున్నారు మేడం. ఎవరు ఇచ్చారు, ఎవరు అడ్డం తిరుగుతున్నారు? అత్తగారు వాళ్ళు అనకండి, ఇప్పుడు అత్తగారు వాళ్ళు అందరూ ఒకటి కాదు. మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఏమండి, ఇప్పుడు అత్తగారు వాళ్ళు అనకండి, మీకు ఇచ్చింది ఎవరు? మీ మామగారు ఇస్తే మీ బావగారు అడ్డం తిరుగుతున్నారు. మీ మామగారు ఇచ్చారు, ఇప్పుడు ఆయన లేరా? ఉన్నారండి. కానీ ఆయన ఇప్పుడు ఇవ్వను అంటున్నారా మళ్ళీ? పుస్తకాల కింద మాకు డాక్టర్ ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు ఇవ్వను అంటున్నారు, రిజిస్ట్రేషన్ చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు మీ భార్య తరపున మీరు అడగదలుచుకున్నారా? కదా, మీరు మీ భార్యకి రావాల్సిన ఆస్తి హక్కు గురించి మీరు అడగదలుచుకున్నారా? అదే కదా. సో ఆవిడ అదే అంటే ఎందుకు అంటున్నారండి వాళ్ళు వెనక్కి ఇప్పుడు ఇవ్వనని? అంటే ఆ పొలం కొంచెం రేటు ఎక్కువ చెప్తున్నారండి.
రేట్ ఎక్కువైందానా లేకపోతే మీరు పాడు చేస్తారని వాళ్ళకి డౌట్ ఉందా? చాలా సార్లు అందుకోసం కూడా ఇవ్వరు, అంటే అల్లుళ్ళ చేతిలో పెడితే అది కూతురు మీకోసం అడగండి, మీ భార్య కోసం అడగండి. పేరు మీద తీసుకోండి. అదే ఆవిడ పేరు మీద అయితే వాళ్ళకి ఇవ్వడానికి ఎలాంటి అబ్జెక్షన్ ఉందా లేదా అడగండి. ఒకవేళ వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదంటే తీసుకోండి. ఉందని చెప్తే మీ భార్య న్యాయ సేవాధికార సంస్థల్లో వేయటమో లేకపోతే కోర్టులో ఆవిడ హక్కు కోసం వేయటమో వేయొచ్చు. ఆవిడకి అన్ని రకాల హక్కుల కింద రాసిచ్చారు. ఎంతకాలం కిందండి? ఎందుకు చేయించుకోలేదు? ఇచ్చినప్పుడే చేయించుకోవాల్సింది కదా. పర్లేదు, అది పొలం రిజిస్టర్ అంటే ఒకటి వనజ గారి ఇక్కడ వాళ్ళు రాసుకోకపోయినా కూడా ఎలాగో రాసి ఇచ్చింది ఏదో ఉంది కాబట్టి ఆ ఆధారంతో మీరు తప్పకుండా మీ భార్యకి రావాల్సిన ఆస్తిని మీరు తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది అన్డివైడెడ్ షేర్ గా ఉంటుంది. నోషనల్ పార్టీషన్ అని అంటారు, సెక్షన్ 6 హిందూ వారసత్వ చట్టం కింద. దాని కింద మీకు ఉన్న హక్కు ఎక్కడికి పోదు. ఎటు వచ్చి మీరు మీ భార్యకి ఏదైతే హక్కు ఉందో దాన్ని అలాగే కాపాడండి, మీరు దుర్వినియోగం చేయకండి. రైట్. ఈ పసుపు కుంకుమల కింద రాసిచ్చే ఒక అలవాటు బహుశా మానేసుకోవాలండి. ఎందుకంటే అది లేదు, అది అసలు లేదు, దానికి వాల్యూ లేదు. అదే వాల్యూ ఉన్నది ఆస్తి హక్కు, బట్ ఇంకా చాలా మంది పసుపు కుంకుమల కింద రాసిస్తున్నారు. సో రాసిచ్చినప్పుడు దానికి వాల్యూ ఉంటుందా? దానికి వాల్యూ లేదు, కానీ వారికి ఇచ్చింది ఒక గిఫ్ట్ డీడ్ కింద వస్తుంది. కానీ పసుపు కుంకాలు అనేది ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు దాన్ని గిఫ్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అదొక్కటే కాకుండా ఇప్పుడు ఆస్తి హక్కు చట్టం మనకి ఏదైతే ఉందో ఎన్టీ రామారావు టైంలో, అది కాస్త 2005లో మొత్తం ఇండియా ఉంది, మొత్తం దేశం అంతా ఉంది. అయితే అందులో ఒక చిన్న మెలికి పెట్టారు. ఆ టైంకి గనక భాగాలకు పంచుకోవడం గనక అవ్వకపోతే, ఒకవేళ కోర్టులో వేసినా కూడా ఫైనల్ డిగ్రీ అవ్వకపోతే అప్పుడు కూడా మహిళలు వారి హక్కు కోసం క్లెయిమ్ చేయొచ్చని పెట్టారు. కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాం. ఎవరైతే ఆస్తి 2005 నాటికి ఖచ్చితంగా 10 ఏళ్ల కింద కాబట్టి ఇప్పటికి ఎలాగో ఉండే కాబట్టి అవి వేసినా కూడా ఫైనల్ డిగ్రీ అని మెలికి పెట్టారు. అంటే కేసు అయిపోయినా కూడా ఇప్పుడు ఆస్తి హక్కులకు సంబంధించి ఏంటంటే ముందుగా ప్రీమియల్ డిగ్రీ ఇస్తారంటే ఒక కమిషన్ అపాయింట్ చేస్తారు. వీరికి ఆస్తి బౌండరీస్ సహా సమానంగా పంచమని చెప్తారు. ఆ సమానంగా పంచిన తర్వాత ఫైనల్ డిగ్రీ అవుతుంది. అది వచ్చే వరకు ఎవరైతే ఆ భాగాలు పూర్తిగా పంచనట్లే, అది అయిపోయిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ వాటాల గురించి అడగొద్దని చెప్పారు. అది ఫైనల్ డిగ్రీలో అందరు వాటాలు బౌండరీస్ సహా అంటే సరిహద్దులతో సహా గనక పంచకపోతే 2005 నాటికి అది జరిగే అవకాశం లేదు ఎలాగూ. కాబట్టి అప్పుడున్న వారందరూ కూడా ఇప్పుడైతే ఎవరైనా అడగచ్చు అవకాశం. 2005 నాటికి పంచకుండా ఉండుంటే అప్పుడు సంగతి. ఆ తర్వాత జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా మొత్తానికి స్త్రీలందరికీ కూడా వివాహమైనా అవ్వకపోయినా అందరికీ కూడా అడిగే హక్కు అయితే ఉంది. రైట్. గోయింగ్ బ్యాక్ అండి. సో మనం పేరెంట్స్ దగ్గరకు వస్తే, పేరెంట్స్ అన్న వాళ్ళు చాలా మంది అటువంటి ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళకు ఉండట్లేదు. అంటే వాళ్ళ పిల్లలకు మార్కులు రాకపోతే టెన్షన్ పడతారు, అందుకోసం ఒక ట్యూషన్ మాస్టర్ పడతారు. అంటే బట్ ఇటువంటి ఒక మీరు చెప్పిన కోఆర్డినేషన్ అనండి, కోఆపరేషన్ అనండి, కోఆర్డినేషన్ బేసికల్లీ అదొకటి చాలా తక్కువ కనిపిస్తుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడే వాళ్ళకి షాక్స్ కూడా తగులుతాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఏమనుకుంటారంటే భార్య నాకు కోఆపరేట్ చేయాలి అనుకుంటారు, భర్త నాకు కోఆపరేట్ చేయాలి అనుకుంటారు. కోఆపరేషన్ అనేది భార్యాభర్తల మధ్య ఉండదు. కోఆపరేషన్ అనేది వాలంటరీ యాక్ట్. ఇష్టం ఉంటే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. బట్ కోఆర్డినేషన్ అనేది ఇస్ ఏ డ్యూటీ బాండ్. నేను ఈ పని చేసినప్పుడు నువ్వు ఈ పని చెయ్యాలి అన్నది కుటుంబంలో కంపల్సరీ కావాలి. సో కుటుంబీకుల్లో భార్యాభర్తల మధ్యన కోఆపరేషన్ ఎక్కడ లేకపోయినా పర్వాలేదు, కానీ కోఆర్డినేషన్ కంపల్సరీ పిల్లల విషయంలో ఉండాలి. అంటే ఒక పిల్లవాడికి ఒక స్థాయికి వచ్చేది ఏమేమి చదివించబోతున్నాం. ఆర్థిక సమస్యలు ఉంటాయి, కానీ ఆర్థిక సమస్యలు అనేవి కుటుంబం మీద ఒత్తిడి కాకుండా కూడా ఇద్దరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ టైంలో ఇది అప్లై చేసినట్టే ఈ అబ్బాయిని ఇలా మనం సెటిల్ చేయొచ్చు, లేదా మన అమ్మాయికి ఇప్పుడు ఈ క్షణంలో ఇంత స్టార్ట్ చేస్తే పెళ్లి టైంకి ఇంత రెడీ చేయొచ్చు అనేది కుటుంబంలో ఎప్పుడైతే కోఆర్డినేషన్ జరిగిందో, ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా, ఎవరు వ్యక్తిగత అలవాట్లు ఆలోచన వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సింది కోఆర్డినేట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ పిల్లల ఇష్టం కూడా కనుక్కోవటం అవసరం అనిపిస్తుంది. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా పేరెంట్స్ డిసైడ్ చేసుకుని వాళ్ళే కోఆర్డినేషన్. అంటే నేను చెప్పేది చదువు గురించి కాదు, చదువు తప్ప మిగతా విషయాలకి
చదువు అనేది పిల్లల చాయిస్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు సడన్గా అబ్బాయి ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఆ టైంలో అది రాకపోతే కుటుంబం మీద ఒత్తిడి పడకుండా ముందే మనం వెల్ ప్లాన్ చేసుకోవడం. ఇది రిమైనింగ్ అదర్ దెన్ ది ఎడ్యుకేషన్ అంటే మిగతావన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసాము అంటే 10th అయిపోయి బాబుని ఏం చేయబోతున్నాము, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ పంపిస్తాము, సపోజ్ అది రాకపోతే ఎక్కడికి వెళ్తాడు. సరే ఇంటర్ పూర్తయిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మెడికల్ టెస్ట్ ఇంజనీరింగ్ రాస్తారు. రాకపోతే మరి ఎక్కడ పెట్టాలి, మనం బయట పెట్టాలా లేదా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేయాలా, వేరే రాష్ట్రం పంపించాలా, అక్కడ ఎంత ఫీజు కట్టాలి. ఈ ప్రణాళికలు అనేవి వీళ్ళ కోఆర్డినేషన్ లో జరిగిపోయినట్లు. బట్ ఈ ప్రణాళికలన్నీ ఉంటాయండి. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ అందరికి ఇవన్నీ ఉంటాయి. ఏముండదంటే పిల్లలు ఎందులో వీక్ గా ఉన్నారు, ఎక్కడ ఇంట్రెస్ట్, ప్రణాళిక ఎప్పుడైతే మనం వెయ్యాలని ప్లాన్ చేస్తామో ఆ పునాది దగ్గరికి మనం వెళ్ళడం స్టార్ట్ అవుతాం. అప్పుడు అసలు బాబు దీన్ని ఫిట్టా కాదా, ఏం చదువుతున్నాడు, ఏ మార్కులు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకే మేము ఏం చెప్తామంటే డ్యూరింగ్ దిస్ 50 days ఎస్పెషల్లీ కంపల్సరీగా మీ పిల్లలు నోట్ బుక్స్ చెక్ చేయండి, నోట్ బుక్స్ మీద టీచర్స్ కామెంట్ చేయండి, వీళ్ళని ఎక్కువ సార్లు స్కూల్కి వెళ్ళండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎందులో వీక్గా ఉన్నారు, ఎందులో రాణించవచ్చు, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వెనకబడుతున్నారు మీకు కొంచెం తెలుస్తుంది. దాన్ని బట్టి మీ తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి కోఆర్డినేషన్ మీరు అందిస్తే పిల్లలు ఆ సబ్జెక్ట్స్ నుంచి బయటకు వస్తారు. అందులోనే వాళ్ళు కెరియర్ చేసుకోవాలా లేదా తాత్కాలికంగా అది కెరియర్గా చేసుకుంటున్నా అంది వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి మ్యాథమెటిక్స్లో వీక్ ఉన్నాడని చెప్పేసి మనం ట్యూషన్ పెట్టించేసి 10th క్లాస్లో హైయెస్ట్ మ్యాథ్స్ మార్క్స్ వచ్చేసినంత మాత్రాన అతను తీసుకెళ్లి ఎంపీసీలో పెట్టేసి మా అబ్బాయికి మ్యాథ్స్ లో 90 వచ్చాయంటే ఆ లాస్ట్ లో ఇచ్చిన పుష్ వల్ల 400 రిలే రన్ లో 4వ వాడు పరిగెత్తడం వల్ల నెగ్గిన దాన్ని తీసుకుని మొదటి 3 లేదని మనం కౌంట్ చేయలేం. ఇది కోఆర్డినేషన్ లో జరుగుతుంది. కోఆపరేషన్ ఏంటంటే రిమైనింగ్ సిస్టమ్స్ మనం పెట్టడం, అది ఆపేసుకుని కుటుంబం కానీ కోఆర్డినేట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఉండి సార్ మీరు చెప్పిన ఒక మాట యాడ్ చేస్తాను సార్. నోట్ బుక్స్ చూడమని చెప్పారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. బట్ నోట్ బుక్స్ లో మీరు చూడదలుచుకుంది ఏమైనా కనపడితే మీరు టెన్షన్ పడి పిల్లల లేకుండా చెప్పండి, వాటిని సులువుగా పరిష్కారం చేసుకుని వాటిని పెద్దవి చేసుకుని పరీక్షలు పాటు చేసుకోకండి. దెన్ ఇట్ విల్ బి ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజేత గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు